ఇవాళ మనము బ్రెయిన్‌కి సూపర్ ఫుడ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అసలు సూపర్ ఫుడ్ అంటే ఏంటి? అంటే నార్మల్‌గా మనం తీసుకునే ఫుడ్‌లో ఏదైనా చాలా న్యూట్రియంట్ వాల్యూ ఉండి, ఒక పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీకి చాలా యూజ్‌ఫుల్ అయితే దాన్ని సూపర్ ఫుడ్ అంటారు. సో, బేసికల్‌గా ఏందంటే చిన్న వయసులో మన నానమ్మలు, తాతయ్యలు చెప్పేవే ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్‌లోకొస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎట్లయిపోయిందంటే ఫాస్ట్ ఫుడ్ కల్చరు, పిజ్జాస్, బర్గర్స్, రిఫైన్డ్ ఫుడ్స్. అది రిఫైన్డ్ వీట్, తర్వాత ఈ బ్రెడ్స్ అని, బిస్కెట్స్ అని, మైదా వీటితోని ఏమవుతుందంటే ఫైబర్ తగ్గిపోతుంది. ప్లస్ న్యూట్రియంట్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. ఇలాంటి కాలంలో బ్రెయిన్‌కి సూపర్ ఫుడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ప్రప్రథమంగా ఏందంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఎస్పెషల్లీ బ్రోకోలీ, అవకాడో, ఆస్పరాగస్ ఇవన్నీ చాలా యూస్ఫుల్ బ్రెయిన్‌కి. ఎందుకంటే వీటిలలో అడిక్వేట్ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, హైడ్రేషన్ ఉంటుంది. బ్రెయిన్‌కి చాలా ఎనర్జీ ఎక్స్పెండ్ చేస్తుంది. మన థింకింగ్‌లో గానీ, థాట్ ప్రాసెస్‌లో గానీ కంట్రోల్ చేయడానికి. అలాంటి వాటికి మైక్రో న్యూట్రియంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మెమ్బ్రెయిన్ స్టెబిలిటీకి, న్యూరోనల్ యాక్టివేషన్‌కి, ఆ సిగ్నల్స్ బ్రెయిన్ నుంచి స్పైన్‌కి ట్రాన్స్మిట్ అయ్యి, స్పైన్ నుంచి మన ఎండ్ ఆర్గన్స్, ఫింగర్స్, ఆర్మ్స్‌కి ట్రాన్స్మిట్ కావాలంటే యాక్చువల్‌గా న్యూరాన్స్ అన్నీ పక్కన పెడితే ఒక మనిషిలో ఉన్న న్యూరాన్స్ ఎర్త్ నుంచి మూన్ వరకు అంత లెంతీగా ఉంటాయంటారు. అంత న్యూరాన్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ ప్యాక్డ్ ఉంటాయి మనకి. ఎందుకంటే అంత స్టిమ్యులేషన్ తొందరగా మిల్లీ మైక్రో సెకండ్స్‌లో బ్రెయిన్ నుంచి ఎండ్ ఆర్గన్‌కి వెళ్ళాలంటే వీటికి స్టెబిలైజింగ్ మెంబ్రెయిన్స్ ఇంపార్టెంట్, మైక్రో న్యూట్రియంట్స్ ఇంపార్టెంట్. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ లైక్ ఆల్మండ్స్, వాల్నట్స్, హోల్ గ్రెయిన్ అంటే పీనట్స్ కానీ, నట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటిలో కూడా ఫైబర్ ఉంటుంది, తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఫైబర్ మెయిన్గా ఏంటంటే మనకి గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసి టాక్సిక్ బ్యాక్టీరియా తక్కువ చేసి పాజిటివ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ చేస్తే టాక్సిన్స్ గట్లో తగ్గిపోయి ఈ బ్లడ్ స్ట్రీమ్లో పోయి బ్రెయిన్ని ఎఫెక్ట్ చేయదు. ఎందుకంటే ఎంత పాజిటివ్ ఫుడ్ కావాలనో అంత నెగిటివ్ ఫుడ్స్ కూడా తగ్గించుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎంత మంచిగా వెజిటబుల్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ తిన్నా కానీ 3 థింగ్స్ టు అవాయిడ్ ఆర్ 4 థింగ్స్ టు అవాయిడ్ మ్యాక్సిమమ్ ఫర్ బ్రెయిన్ హెల్త్ ఈజ్ స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ అండ్ స్ట్రెస్. ఇవన్నీ కిల్లర్స్ అనమాట. ఎందుకంటే మనం ఎంత ఫుడ్ తిని ఇవన్నీ చేసినాం అనుకోండి మళ్ళీ నెగిటివ్లోకి పడిపోతాం అనమాట. అదేవిధంగా ఐలో కూడా రెటినాలో న్యూరాన్స్ ఉంటాయి. దాంతోనే మనకి చూపు వస్తుంది. అక్కడి నుంచి విజన్ అనేది బ్రెయిన్లోకి పోతుంది. వీటికి మెయిన్గా క్యారెట్, బీట్రూట్ అంటే బీటా కెరటిన్ ఉన్నాయి. అంటే రెడ్ కలర్ ఏది ఉన్నా కానీ కెరటిన్ ఉన్నాయి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఐ కూడా నర్వ్స్ కూడా బేసికలీ నర్వస్ టిష్యూనే. సో వాటిని కూడా మనము పరిరక్షించుకుంటూ ఉంటే బాగా ఉంటుందన్నమాట. సో సూపర్ ఫుడ్స్ని, న్యాచురల్గా అవైలబుల్ ఉన్న ఫుడ్స్ని ట్రై చేయండి. రిఫైన్డ్ థింగ్స్ని అవాయిడ్ చేయండి. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ అండ్ స్ట్రెస్ నుంచి దూరంగా ఉంటే బ్రెయిన్ యాక్టివిటీ చాలా బాగుంటుంది. అండ్ మంచిగా ఫంక్షనింగ్ చేసుకుంటే మీకు లైఫ్ డే టు డేలో యాక్షన్స్ చాలా బాగుంటాయి.